ప్రభు అంటాడు, నీ నాభి సూత్రం ఏం కావాలి? కొయ్యబడాలి. అంటే కొయ్యాలంటే దేంతో కట్ చేయాలి? సిజర్తో కట్ చేయాలి. కత్తెర తీసుకుని ఏం చేయాలంట? నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? కత్తిరించాలి. ఈ రాత్రి అడుగుతున్నా, కొన్ని బంధాలు, దేవుని పోషణకు దూరం చేస్తున్న కొన్ని బంధాలు, కొన్ని అలవాట్లు, కొన్ని పాత రోత పద్ధతులు, దేవుడు నీ జీవితంలో కృపాకార్యాన్ని జరిగించకుండా అడ్డుపడుతున్న అవరోధం ఏదో ఉన్నట్లయితే, అది ఎంతటిదైనా సరే, ఒకప్పుడు నిన్ను పోషించినా సరే, ఒకప్పుడు నీకు సంతోషాన్ని ఇచ్చినా సరే, ఈ రాత్రి కత్తెర తీసుకుని ఏం చేయాలి? కట్ చేయాలి. మీరు అనొచ్చు, ఖడ్గం ఎక్కడ తీసుకురావాలండి అంటే, బైబిల్ సెలవిస్తుంది దేవుని వాక్యమే ఖడ్గం. ఈ రాత్రి దేవుని వాక్యం అనే ఖడ్గం ద్వారా కట్ చేస్తుంటే పెయిన్ అవ్వచ్చు. ఎలా అండి? ఆ బంధంలో ఉండిపోయాను కదా, అడిక్షన్లో ఉండిపోయాను కదా, అలవాట్లు ఉండిపోయాను కదా, బయట నేను చెప్పుకోలేను కదా, అటు నుంచి రావాలని నాకు ఆశ ఉంది, కానీ ఇక్కడే పొరలాడుతూ ఉన్నాను. కొన్ని బంధాల నుంచి ఇంకా నువ్వు బయటకు రాలేకపోతున్నావా? కొన్ని అలవాట్ల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నావా? కొన్ని అడిక్షన్స్ నుంచి, బానిసత్వం నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నావా? అపరాధ భావన అనే ఆ గిల్ట్ ట్రిప్ నుంచి ఇంకా నువ్వు బయటకి రాలేకపోతున్నావా? కొన్నిసార్లు మ్యానిపులేషన్స్ నుంచి ఇంకా బయటకి రాలేకపోతున్నావా? ధర్మశాస్త్ర క్రియలనే బంధకంలోకి వెళ్ళిపోయి ఇక బయటకు రాలేక కృపను నిరర్ధకం చేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయట్లయితే, ఒకడు క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఈరోజు పాతవి కట్ చేయడానికి నీకు ఇష్టం ఉంటే కొద్ది గాయం అవ్వచ్చు, కొన్నిసార్లు తెంపుతున్నప్పుడు కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. లెట్ దెమ్ గో, పోతే పోని. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్తావో ఉద్యమం రగులుకుంటూ వస్తుంది.